హాయ్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్లోకి వెళ్తే రుద్రాణిని కావ్య బాగా తిట్టిపోస్తుంది. మీరు ఇంకొక మాట మాట్లాడినా నేను నోరు చేసుకోవాల్సి వస్తుంది, జాగ్రత్త అని అంటుంది. దానికి రుద్రాణి, ముందు చూపుతో చెప్పాను, వింటే వినండి లేకపోతే లేదు అంటుంది. దానికి స్వప్న, ఇక్కడ నీ మాట వినేవాళ్ళు ఎవరూ లేరు గాని మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అని అంటుంది. అపర్ణ, ఆంటీ చుట్టుపక్కల మిమ్మల్ని చూశాను అంటే అత్తగారు అని కూడా చూడను, వెళ్ళండి అని చెప్పి పంపించేస్తుంది. అంతలో రాజ్, ఏంటి మమ్మీ ఇవన్నీ, ఏమి పట్టించుకోకు అంటాడు. దానికి అపర్ణ, నాన్న నన్ను నా గదిలోకి తీసుకువెళ్ళు అని అడుగుతుంది. తరువాత కావ్య బట్టలు మడతేస్తూ బెడ్రూమ్లో కూర్చొని ఉంటుంది. రాజు వచ్చి, నువ్వు ఇక మాయను వెతకటం మానేయి, లేకపోతే మంచిది కాదు అని చెప్పి అంటాడు. అయినా నువ్వు కొండను తవ్వి ఎలుకను పడతావు తప్ప నీ వల్ల కాదులే గాని ఇప్పటి వరకు చేసిన ఘనకార్యం చాలు. మా మమ్మీ పరిస్థితి చూశావుగా, ఇదంతా నీ వల్లే జరిగింది. ఆ టక్కులాడి మాయలేడిని తెచ్చి నా పైన పెట్టావు, పైగా పెళ్లి దాకా తెచ్చావు. చివర్లో నా అదృష్టం బాగుండబట్టి ఏదో ఆ పెళ్లి ఆగిపోయింది, లేకపోతే నువ్వే ఆ టక్కులాడిని శోభనం గదిలోకి పంపేదానివి. చాలు తల్లి, ఇక ఆపు నువ్వు అంటాడు. దానికి కావ్య, అసలు మాయ సంగతేంటి, మరి మాయ సంగతి ఏంటి, తనను పట్టుకోకపోతే రేపు ఎప్పుడైనా వచ్చి గొడవ చేస్తే అప్పుడు అత్తయ్య గారి సంగతి ఏంటి అని అంటుంది. దానికి రాజ్, నువ్వేమీ చెయ్యాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటాడు. అయినా ఆ భారాన్ని దించేస్తే గాని అత్తయ్య మామయ్య ఫ్రీ అవ్వరు కదా అని అంటుంది. బిడ్డ కంటే డబ్బే ఎక్కువ అనుకునే ఆడది ఎంతవరకు నిజం, అది తేలితేనే కదా అత్తయ్య గుండెల్లో భారాన్ని దింపగలము అని చెప్పి వెళ్ళిపోతుంది. అంతలో కావ్య అత్తగారు కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో కావ్య తన అత్తయ్య గారికి జ్యూస్ తీసుకుని వస్తుంది. అపర్ణ, నువ్వు నాకు ఎదురుపడ్డానికి వీల్లేదు, రావద్దు నా రూమ్లోకి అని చెప్తుంది. దానికి కావ్య, నేను మీకు ఎప్పటికీ నచ్చను, అది నాకు తెలుసు. కానీ నేను మీ కొడుకు భార్యని, మీ కోడల్ని, మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాకు ఉంది. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం అని చెప్తుంది. దానికి అపర్ణ, నువ్వు నా ఎదురు పడితే నేను ఎదురు పడలేను, ఎందుకంటే నిన్ను చూసినప్పుడల్లా నువ్వు ఈ కుటుంబం కోసం నువ్వు చేసిన త్యాగం నన్ను సవాల్ చేస్తున్నట్లుగా ఉంటుంది. నేను నిన్ను బాధ పెట్టిన బాధలు అవన్నీ నన్ను బాధ పెడుతున్నాయి. వద్దు, రావద్దు, వెళ్ళిపో అంటుంది. దానికి కావ్య, నేనెంత నా బతుకెంత అత్తయ్యా నీ ముందు అంటుంది. అందుకు అపర్ణ, నేనెంత అని నువ్వు చాలా ఎత్తుకు ఎదిగిపోయావు. నేనిప్పుడు నేల మీద నిలబడి ఎత్తులో ఉన్న నీ ఔన్నత్యాన్ని పొగడాలా ఏంటి? నేను చెయ్యను, ఈ అపర్ణ ఎప్పటికీ తలవంచదు అని అంటుంది. దానికి కావ్య నవ్వుతుంది. అందుకు అపర్ణ, ఏంటి ఆ నవ్వు, నన్ను చూస్తే వెటకారంగా ఉందా? నీ ముందు నేను చాలా తక్కువైపోయాను కదా, అందుకేనా ఈ గర్వం? నా దృష్టిలో నువ్వెప్పటికీ ముసుగు వేసుకుని మోసం చేసిన ఆ కనకం కూతురులాగానే ఉండాలి. అలా అయితేనే నేను ప్రశాంతంగా ఉంటాను అంటుంది. నేనేంటి, అపర్ణ ఏంటి, దుగ్గిరాల వారి పెద్ద కోడల్ని, ఎలా తగ్గుతాను? నేను తగ్గను అని చెప్పి అంటుంది. అందుకు కావ్య, మిమ్మల్ని తగ్గమని నేను ఎప్పుడూ చెప్పను, మీరు ఎప్పుడూ నాకు ఎత్తులోనే ఉంటారు కూడా. దానికి అపర్ణ, ఇంకా ఎందుకు ఇక్కడున్నావు, వెళ్ళు, నీ మూర్ఖపు మొగుడిని మార్చుకో, ఎందుకు నిన్ను దూరం పెడుతున్నాడో అది తెలుసుకొని మసులుకో అని చెప్తుంది. దానికి కావ్య, నేను వెళ్ళిపోతాను, కానీ డాక్టర్లు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పారు అని లోపలికి వచ్చి జ్యూస్ పెడుతుంది. దానికి అపర్ణ, వెళ్ళమంటే లోపలికి వచ్చావేంటి, నా మాట అంటే లెక్కలేదా నీకు అని చెప్పి అడుగుతుంది. మీ మాట అంటే నాకు చాలా గౌరవం అత్తయ్య, మరలా మధ్యాహ్నం వస్తాను, మీకు భోజనం తీసుకుని వస్తాను అంటుంది. దానికి అపర్ణ, అప్పుడు కూడా వెళ్ళమని చెప్తాను అంటుంది. దానికి కావ్య, పర్వాలేదు అత్తయ్య, నేను ఎన్నిసార్లైనా అనిపించుకుంటాను, తల వంచుకొని వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోతుంది. తరువాత కావ్యకి వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తుంది. మీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో పూజ అంట కదమ్మా, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో వస్తే ఇంకా గొడవలు అవుతాయేమో అనగానే కావ్య, ఏమి కాదులే అమ్మా, అందరూ కలిసి రండి, బాగుంటుంది అని చెప్పి చెప్తుంది. తరువాత అపర్ణ గార్డెన్లో కూర్చొని ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది. అంతలో రాజు వచ్చి, ఏంటి మమ్మీ వాకింగ్ చేయకుండా అలా కూర్చున్నావు అని అడుగుతాడు. దానికి అపర్ణ, నాకు ఓపిక లేదు అంటుంది. నేను నడిపిస్తాను మమ్మీ, నువ్వు ఇప్పుడు చిన్నపిల్లతో సమానం, నీ చేయి పట్టుకొని నడిపించే టైం ఇది అని తీసుకొని నడిపిస్తూ ఉంటాడు. అంతలో అపర్ణ రాజుతో ఇలా అంటుంది, నీ కన్నతల్లి ఎంత మోసపోయినా నీకు నీ తండ్రి పరువే ముఖ్యం కదా అంటుంది. దానికి రాజ్, అవన్నీ ఎందుకు మమ్మీ ఇప్పుడు అంటాడు. అంతలో అపర్ణ, నా జీవితం నుండి ఒక అధ్యాయం తుడిచేశాను రాజ్ అంటుంది. దానికి రాజ్, ఏ అధ్యాయం మమ్మీ
అనగానే మీ నాన్న అని చెప్తుంది. కట్టుకున్న భార్యను మోసం చేసిన వ్యక్తిని అసలు నమ్మకూడదు, క్షమించకూడదు. నా నమ్మకమే పోయింది, నా మనసు ముక్కలైపోయిందని బాధపడుతూ ఏడుస్తుంది. అంతలో కావ్య సూప్ తీసుకు వస్తుంది. ఏంటది అని అడుగుతుంది రాజుని. దానికి రాజు సూప్ మమ్మీ తీసుకో అంటాడు. నేను తాగను, నీ భార్య తెచ్చినది ఏది నేను త్రాగను అంటుంది. దానికి కావ్య తప్పదు, తాగాల్సిందే అని చెప్పండి అంటుంది. అంతలో రాజ్ తాగు మమ్మీ, తాగితే ఆకలిస్తుంది, బాగుంటుంది హెల్త్కి అని చెప్తాడు. అంతటితో సీరియల్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో ఇంట్లో పూజ ఎలా జరుగుతుంది, ఆ పూజ ఎవరితో చేయిస్తారు, కావ్య వాళ్ళ అమ్మా నాన్నలు వస్తారా, వస్తే ఏం జరుగుతుంది, అది రేపటి ఎపిసోడ్లో చూద్దాము. అప్పటి వరకు వెయిట్ చేయండి. చూసిన వాళ్ళందరూ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.